వర్డ్లో కొన్ని షార్ట్ కట్ కీస్, కొన్ని టిప్స్ నేర్చుకుందాం. ఫస్ట్ టిప్ ఏంటంటే యాడింగ్ షార్ట్ కట్ టు టెక్స్ట్. ఇది ఎందుకంటే మనం డేటా ఎంట్రీ చేసేటప్పుడు లెటర్స్, ఎన్వలప్స్ ఇవన్నీ చేస్తాం కదండి. ఇవన్నిటిలో రిపీటెడ్ వర్డ్స్ ఉంటాయి, అడ్రస్ కానివ్వండి, వర్డ్స్ కానివ్వండి. దానికి మనం ఇప్పుడు షార్ట్ కట్ యాడ్ చేస్తాం. అది ఎలాగంటే ఇష్టం అని టైప్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకుని ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళి ఆప్షన్కి వెళ్ళి ప్రూఫింగ్ అని ఉంటుంది. ఇక్కడ ప్రూఫింగ్ ఆటో కరెక్ట్ ఆప్షన్స్. ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ సెలెక్ట్ అయిపోతుంది. దానికి ఒక కీ ఇవ్వాలండి. కీ ఏమి ఇద్దాం? వై. చూడండి, ఇక్కడ నేను స్మాల్ లెటర్స్ లో ఇచ్చింది. క్యాపిటల్ లెటర్స్ లో ఇస్తే క్యాపిటల్ లెటర్లు ఇసుకోవచ్చు, అది మన ఇష్టం. యాడ్, ఓకే, మళ్ళీ ఓకే ప్రెస్ చేసుకుని వై ఎంటర్. వచ్చింది కదండి. వై స్పేస్ ఎంటర్ చేసిన వస్తుంది, స్పేస్ చేసిన వస్తుందండి. మనం లెటర్ల అడ్రస్ కూడా రిపీటెడ్ ఉంటుంది కదండి కొంచెం, దానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ అడ్రస్ ని సెలెక్ట్ చేసుకుని ఫైల్ ట్యాబ్, ఆప్షన్స్, ప్రూఫింగ్, ఆటో కరెక్ట్ ఆప్షన్స్, తర్వాత సెలెక్ట్ అయిపోయిందండి. దానికి మనం ఏమిద్దామండి? ADD1 యాడ్, ఓకే, తర్వాత ఓకే. ఇప్పుడు చూడండి, ADD1 ఎంటర్ వచ్చేసింది కదండి. ADD1 స్పేస్ స్పేస్ ఇచ్చిన వస్తుంది టైప్ చేసుకున్నాక, లేకుంటే ఎంటర్ ప్రెస్ చేసిన వస్తుందండి. మనం వర్డ్ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మనకు కొంచెం డేటా కావాలి కదండి. దానికి కూడా డేటా రానికి షార్ట్ కట్ ఉంది. దానికి ఏం లేదండి, మనం సైజ్ చూసుకోవాలి. ఫస్ట్ ఎంత సైజ్ ఉంటే అంత సైజ్ లో టెక్స్ట్ వస్తుందండి. దానికి ఏం చేయాలంటే ఈక్వల్ టు ర్యాండ్ షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ అండి. ఇట్లా డేటా అనేది వచ్చేస్తుందండి. ఇట్లా మనం డేటా ఫార్మాట్ చేసుకోవచ్చు. ఇట్లా ప్రాక్టీస్ కోసం యూజ్ అవుతుంది డేటా అనేది. తర్వాత ఈ కంటెంట్ సరిపోదు అనుకోండి, మనకి ఎక్కువ కంటెంట్ కావాలనుకుంటే సేమ్ ప్రాసెస్, ర్యాండ్ షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్. ఎన్ని పేరాస్ కావాలండి? 5 అనుకుందాం, కామా 4 క్లోజ్ బ్రాకెట్. 5 పారాగ్రాఫ్స్ అండి. 5 పారాగ్రాఫ్స్ 4 లైన్స్ తోటి రావాలి. కానీ ర్యాండమ్ కదా అండి, లైన్స్ ఎన్నన్నా వస్తాయి. పారాగ్రాఫ్స్ అయితే కరెక్ట్ 5 వస్తాయి. చూడండి, ఎంటర్. 1 2 3 4 5 వచ్చాయి కదండి. 5 పారాగ్రాఫ్స్ వచ్చాయి. అర్థమైంది కదండి ఈ ప్రాసెస్. మూవింగ్ టు నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్, మనం మల్టిపుల్ ఫైల్స్ ని సింగిల్ ఫైల్లో కన్వర్ట్ చేయాలి కదండి. దానికోసం వెబ్సైట్స్ అవన్నీ వెతుకుతాం ఆన్లైన్లో. ఆన్లైన్ అవసరం లేకుండా ఆఫ్లైన్లో కూడా మనం చేయొచ్చండి. అది ఎలా అంటే వర్డ్ని యూజ్ చేసి చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే ఇన్సర్ట్, తర్వాత ఆబ్జెక్ట్, టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్, నా దగ్గర ఉన్న డేటా సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకుంటే చూడండి, 2 ఉండే కదా మన దగ్గర. ఫైల్స్ సెలెక్ట్ చేసిన నా రెజ్యూమ్ అండి వచ్చేసింది. తర్వాత సింగిల్ ఫైల్ అనే 2 మల్టిపుల్ ఫైల్స్ యాడ్ అయ్యాయండి. చూడండి, వచ్చింది కదా. ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటంటే, నెక్స్ట్ టిప్ హైపర్ లింక్ అండి. హైపర్ లింక్ అంటే ఏం లేదండి, ఏదన్నా వర్డ్ ఉంటుంది కదండి, వర్డ్ కి
ఒక లింక్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ వస్తుంది. దీంట్లో కూడా హైపర్ లింక్ యూజ్ చేసుకొని అలా చేయొచ్చండి. ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ ఇమేజ్ అని ఏదైనా పెట్టుకోండి నేమ్. దీన్ని సెలెక్ట్ చేసుకొని లింక్స్ ఆప్షన్లోకి వెళ్ళి హైపర్ లింక్ అండి. హైపర్ లింక్ ఓపెన్ చేస్తే ఇది ఏం యాడ్ చేయాలి, దీనికి ఇమేజ్ కదండి, పిక్చర్స్. నా దగ్గర ఒక ఇమేజ్ ఉన్నదండి, దాన్ని సెలెక్ట్ చేసుకుంది. తర్వాత ఇది ఓపెన్ అవ్వడానికి ఏం చేయాలంటే ఇక్కడ కంట్రోల్ ప్రెస్ చేస్తే క్లిక్ ఆప్షన్ వస్తుంది. ఆటోమేటిక్ మనకు ఇలా కనిపిస్తుంది అండి. ఇది అవసరం లేదనుకోండి, రైట్ క్లిక్ ఇవ్వండి, రిమూవ్ హైపర్ లింక్, ఇలా వెళ్ళిపోతుందండి. అర్థమైంది కదండి. ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు.